ఆశీర్వాదాలందు పొందుకునేటట్లు కృపను కుమ్మరించండి ప్రభా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరం వినిపించండి. దైవ వాక్యం మా హృదయంలో పెట్టుకొని కృపద ఇచ్చేయండి. యేసు నామములో మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని నడిపించండి, ఈ ఆత్మతో నింపమని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెబుదా. హల్లెలూయా. గడచిన కాలమంత నీ కృపతో కాపాడినావు నా యేసయ్యా. రాబోవు కాలమందు మేలు చేయుటకు బ్రతికించినావు నజరేయుడా. గడచిన కాలమంత నీ కృపతో కాపాడినావు నా యేసయ్యా. రాబోవు కాలమందు మేలు చేయుటకు బ్రతికించినావు నజరేయుడా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నన్నెన్నడూ విడువలేదు నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నన్నెన్నడూ విడువలేదు నా యేసయ్యా. గడచిన కాలమంతా వచ్చిన వారు పాడని చెప్పలు కొట్టుకుంటూ నా యేసయ్యా. రాబోవు కాలమందు చప్పట్లు నా దీన స్థితిని నీవు మార్చి ఉన్నత స్థానములో నన్నుంచుటకు కీడనుకున్న దాన్ని మేలుగా చేసి మహిమాత్మతో నన్ను నింపినావు. నా దీన స్థితిని నీవు మార్చి ఉన్నత స్థానములో నన్నుంచుటకు కీడనుకున్న దాన్ని మేలుగా చేసి మహిమాత్మతో నన్ను నింపినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నన్నెన్నడూ అరువలేదు నా యేసయ్యా. పాడదమా. యేసయ్యా యేసయ్యా నన్నెన్నడూ విడువలేదు నా యేసయ్యా. గడచిన కాలమంతా కాపాడినావు. చప్పట్లు కొట్టుకుంటూ రాబోవు కాలమందు బ్రతికించినావు. గడచిన కాలమంతా నీకు కాపాడినావు. రాబోవు కాలమందు మేలు చేయుటకు బ్రతికించినావు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు హెజ్కేల్. హెజ్కేలుతో ఇర్మియాతో యెషయాతో దేవుడు స్పష్టంగా మాట్లాడేవాడు ఆ దినాల్లో. హెజ్కేలు ప్రవక్త ప్రవచనమెత్తి అనేకమైన మాటలు పలకగా దేవుడు వాటన్నిటినీ నెరవేర్చాడు. అలాంటి వ్యక్తికి ఒకరోజు ఒక దర్శనము కన్నులారా చూస్తున్నాడు. ఆ దర్శనం ఎలాగుందంటే, బలిపీఠం పక్కన ఒక నీళ్లు నది పారుతూ ఉంది. ఒక నీళ్లు నది బలిపీఠం పక్క తూర్పుకి ఉత్తరానికి పడమటికి ఆ నది పారుతూ ఉంది. 4 శాఖలుగా విభాగించబడి ఆ నదిలోనికి హెజ్కేలును దేవుడు నడిపించాడు. ఆ నీళ్లు బలిపీఠం దగ్గర నుంచి పారుతూ ఉండేటప్పుడు ఒక కొలత టేప్ ఇచ్చి హెజ్కేలుకి ఎన్ని మూరలు ఉంటుందో కొలమన్నాడు.
ఆ టేప్ ఇచ్చి కొలిస్తే 1000 మూరలు వచ్చిందంట. ఎన్ని మూరలు? మూర అంటే ఇది 1000 మూరలు కొలిస్తాడు ఆ టేప్ ఇచ్చుకొని. అంటే ఒక మూర అంటే 3 అడుగులతో సమానం. తూర్పుకి 1000 మూరలు కొలిస్తే ఆయన అదే తూర్పు భాగాన్న ఏజ్కేల్ని దేవుడు లోపలికి నడిపించాడు. లోపల భాగానికి ఏజ్కేల్ వెళ్ళిపోతూ ఉంటే అతడు అడుగు పెట్టగానే అతనికి చీల మండలపు లోతు వచ్చింది. అంటే అరకాల లోతు. ఏ లోతు? గమనించండి జాగ్రత్తగా. చీల మండలపు అంటే జస్ట్ మీరు చెప్పులు వేసుకుంటారు కదా, షూ వేసుకుంటారు కదా, ఆ లోతు వచ్చింది. నీళ్ళులోనికి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఏజ్కేల్కి చీల మండలపు లోతు అనేటువంటి భాగానికి వచ్చాడు. జాగ్రత్తగా అది గమనిస్తే మానకుండా 4 ఆదివారాలు వస్తే ఈ సబ్జెక్ట్ ఏటో, ఈ వర్తమానం ఏటో నీకు నాకు అందరికీ అర్థమవుతుంది. అక్కడ 4 రకాల లోతులు ఉన్నాయి. నెంబర్ 1 లోతు ఏమిటంటే చీల మండలపు లోతు. స్తోత్రం. రేపు ఆదివారం నువ్వు మానేస్తావు అనుకో, ఒక లోతు మిస్ అయిపోతావు, 3వ లోతు కనబడుతుంది. 2 వారాలు మానేస్తావు అనుకో, ఆ 4వ లోతు నీకు అర్థమవుతుంది. మొదటి లోతు, ఈ 2 లోతులు నీకు అర్థం అవ్వవు. నీకు అర్థం అవ్వకపోతే నువ్వు వచ్చి వ్యర్థమే కదా. ఏదో వస్తున్నావు, పాస్టర్ గారు అడుగుతాడని, ఏదో రావాలి కాబట్టి వస్తున్నావు, పంపిస్తాను కాబట్టి పంపిస్తున్నావు. ఇలా కాదు. ఇందాక చదువుకుని, ఇది నేను కోరుకునే స్థలము, ఇక్కడ నేను నివాసము చేయబోతున్నానని మాట్లాడాడు ఆయన. ప్రభు ఆత్మ, ప్రభు సన్నిధి స్థలంలో ఉందని గుర్తెలిగి భయభక్తులు కలిగి దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యం ఆలకిస్తే, ఆయన వాక్య ప్రకారంగా నడిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించిన వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నవన్నీ దేవుడు చేసుకుంటూ వస్తాడు. చేరవలసిన గమ్యస్థలాన్ని దేవుడు నిన్ను చేరుస్తాడు. స్థిరమైన కలిమి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మార్పు లేని జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి అద్భుతాల జీవితాలు దేవుడు కలుగు చేస్తాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏజ్కేల్ని మనం కూడా, ఆయన ఏజ్కేలు, మనం కూడా మన పేరు పెట్టుకొని మనము ఆ నీళ్ళలోనికి మనం దిగుతూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే బాగా మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. చెప్పండి అందరూ కూడా. కాబట్టి ఆ నీళ్ళు అనేటువంటి అనుభవంలోనికి మనం ఎంటర్ అయ్యాం. ఏజ్కేల్ ఎంటర్ అవ్వగానే మొట్టమొదటి లోతు ఏమి తగిలిందంటే చీల మండలపు లోతు అని రాయబడ్డది. ఏ లోతట? చీల మండలపు లోతు. ప్రతి క్రైస్తవుడు ఈ చీల మండలపు లోతులో నిలబడాలి. చీల మండలపు లోతులోనికి నీవు రావాలి. చీల మండలపు లోతు అయినటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఈ లోతులోనికి వస్తేనే మిగతా 3 లోతులోనికి వెళతావు. నువ్వు డైరెక్ట్గా 4వ లోతులోనికి వెళ్ళలేవు, 3వ లోతులోనికి వెళ్ళలేవు, 2వ లోతులోనికి వెళ్ళలేవు. ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ స్టెప్. అండ్ ఎక్కడ? ఫస్ట్ డీప్లోనే ఫస్ట్ సింక్ అవ్వాలి. నీ కాళ్ళు 2 మనము పూర్తిగా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ చీల మండలపు లోతు అనుభవంలోనికి మనము రావలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే చీల మండలపు లోతు అంటే అర్థం ఏమిటంటే మారు మనస్సు కలిగిన జీవితం. అందరూ అనండి. ప్రియులరా, మారు మనస్సు కలిగిన జీవితం. పాస్టర్ గారు అండి, నేను ప్రభువు నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. మారు మనసు ఉంటేనే కదా నాకు రక్షణ ఇచ్చారు, మారు మనసు ఉంటేనే కదా చర్చకు వస్తున్నాను అని కొంతమందికి మీకు డౌట్ ఉండొచ్చు. ప్రియులరా, మారు మనస్సు అంటే జాగ్రత్తగా మీరు గమనించండి. మారు మనస్సు అంటే ఏదో బట్టలు మార్చుకోవడం కాదు. మారు మనస్సు అంటే తల మార్చుకోవడం కాదు. మారు మనస్సు అంటే లేకపోతే ఇంట్లో టీవీ పోతే టీవీ మార్చుకోవడం, రిమోట్ పోతే రిమోట్ మార్చుకోవడం. మారు మనస్సు అంటే మంచం విరిగిపోతే మంచం పెట్టుకోవడం, పాత మంచం పోతే కొత్త మంచం వచ్చేస్తుంది. మారు మనస్సు అంటే పూర్తిగా మన హృదయము దేవునికి ఇవ్వాలి. కంప్లీట్లీ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ హార్ట్ టు ద గాడ్. కంప్లీట్లీ అంటే పూర్తిగా సంపూర్ణముగా మన హృదయము దేవుని చేతికి అప్పచెప్పడమే మారు మనస్సు. పెళ్ళికి ఎవరైనా బాప్తీసాలు ఇస్తారంటే అది చల్లదు. మారు మనసు లేకుండా బాప్తీసం ఇవ్వలేము. పెళ్ళికి బాప్తీసాలు తీసుకుంటే చల్లదు అది. మారు మనసు జీవితం ఎలాంటిదంటే పూర్తిగా మన మనస్సు, మన తలంపులు, మన హృదయము, మన ఆలోచనలో పూర్తిగా చేంజ్ అవుతే నువ్వు చీల మండలపు లోతులో ఉన్నట్టే. చీల మండలపు లోతులో ఉన్నట్టే.
జాగ్రత్తగా దేవుని మాటలు గమనించండి, ఆలోచించండి, పరిశీలన చేయండి. ఒక దైవజనుడు మిమ్మల్ని హెచ్చరించినా, మిమ్మల్ని గద్దించినా, మీకు ఆదరణ కలిగి మాటలు అందించినా అది మీ ఆరోగ్యానికే మంచిది. ఇలా కాకుండా యేసునామములో నీ దీవెన వస్తుందంటే అమ్మయ్య దీవెన వెళ్ళిపోతావు. ఆ దీవెన కొంతకాలం ఉండే తర్వాత అయిపోద్ది. నీతిమంతుడు కొట్టుట ఉపకారం, తైలాభిషేకం. అందుకనే నీవు నేను మనమందరం కూడా ఈ యొక్క మారు మనస్సు అనేటువంటి లోతులోనికి వెళితే ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 20 సంవత్సరాల కుర్రోడు అబ్బాయి, ప్రభు జాగ్రత్తగా వినాలి. 20 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఒక అబ్బాయి గడియారంలో ఉన్నటువంటి నిమిషముల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, గంటలు తిరిగే 3 ముళ్ళు. ఎన్ని ముళ్ళు ఉంటాయి? ఒకటి గంటలు చూపిస్తుంది, 2 నిమిషాలు, 3వది సెకండ్లు. ఈ 3 ముళ్ళు గడియారాలు బాగు చేస్తారు కదా, రిపేర్ చేసే వాచి షాపుకి పట్టుకెళ్ళి, అయ్యా ఈ యొక్క ముళ్ళును తీసుకొని వాచి రిపేర్ చేయమని చెప్పాడట. గడియారం బాగు చేయమన్నాడట. ఏం బాగు చేయమన్నాడు? నిమిషముల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు పట్టుకెళ్ళి గడియారం బాగు చేయమంటే ఆ గడియారం వాచి షాప్ వాడు అన్నాడట, ముళ్ళులు తెచ్చావు కానీ గడియారం ఏదన్నాడట. ఏం తెచ్చావు నీవు? ముళ్ళులు తెచ్చావు, రైటే. వెర్ ఇస్ ద క్లాక్? గడియారం ఏది? గడియారం ఏదిరా? అవును కదూ, అవును కదా. గడియారం ఎక్కడ పడేస్తావు? గడియారం ఉంటేనే కదా ఈ 3 ముళ్ళులు అందులో సెట్ చేయగలము. ముళ్ళు తెచ్చావు, అసలైంది తీసుకురాలేదు, సిసలైంది తెచ్చాడు. ప్రాముఖ్యమైనది ఇంటి దగ్గర వదిలేశాడు, పనికొచ్చిన మిషన్ ఇంటి దగ్గర వదిలేశాడు. గడియారం ఇంటి దగ్గర నెంబర్స్ అందులోనే ఉన్నాయి, మిషన్ అందులోనే ఉంది. ఆ మిషన్ ఉండాలి, ఆ నెంబర్స్ ఉండాలి, అవన్నీ ఉంటేనే ఈ 3 ముళ్ళులు కూడా తిరుగుతాయి. నా మాటలు జాగ్రత్తగా గమనించాలి, క్యాచ్ చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ముళ్ళులు తెచ్చావు కానీ గడియారం తీసుకురాలేదు. వింటున్నారా? గమనించండి. చాలామంది మన బ్రతుకులు ఎలాగా ఉన్నాయి? అనియా కాలు నొప్పి, అనియా కీళ్ళ నొప్పి, అనియా జ్వరం, అనియా తలనొప్పి, అనియా గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, అనియా నిలబడలేను, కూర్చోలేను, వంగలేను, అమ్మ బాబోయ్ ఇదిగో షుగర్ బీపీ ఐలో ఉంది, షుగర్ ఐలో ఉంది, అసలు నేను నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను, ఒళ్ళంతా జబ్బులే. 5 నిమిషాలు బాగుంటే 10 నిమిషాలు బాగోదు, ఎక్కువసేపు నిలబడలేను, కూర్చోలేను, పడుకోలేను, పరిగెత్తలేను అని నాకు అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి. నీ నొప్పులన్నీ పోవాలి అంటే నీ హృదయం అనే గడియారం ముందు బాగుండాలి. కీళ్ళ నొప్పితో దేవుడి దగ్గర రావద్దు, అమ్మా తలకాయ నొప్పితో రావద్దు, లేకపోతే మరొక సమస్యతో రావద్దు. నీవు రావాల్సిందే అక్కడ ఏమి తీసుకురావాలి తెలుసా? నీ హృదయాన్ని యేసు దగ్గర తేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు బ్రింగ్ యువర్ హార్ట్ ఇంటు ద జీసస్. యేసు దగ్గరికి నీ హృదయాన్ని తీసుకొని వస్తే ముళ్ళు ఉన్న చూసా, ముళ్ళన్నీ సెట్ అయిపోతాయి. మీరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. నీ హృదయం సరిగ్గా ఉంటే నువ్వేనాడు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ వెస్ట్ పెయిన్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నేను జ్వరంతో బాధపడుతున్నాను, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను, ఒంటి నొప్పితో బాధపడుతున్నాను, కీళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, షుగర్తో బీపీతో ఏనాడు చెప్పవు. ఎందుకంటే నీ హృదయము దేవునికి దూరంగా ఉండడం బట్టి ఇవన్నీ రిపోర్ట్ చేస్తున్నావు, దేవునికి రిపోర్ట్ ఇస్తున్నావు. రిపోర్ట్ ఇచ్చి సపోర్ట్ చేయ ప్రభు అంటున్నావు. నువ్వు ఆయనకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన నీకు సపోర్ట్ చేయాలంటే మన హృదయము చీల మండలపు హృదయం కలిగినటువంటి మారు మనస్సు అనుభవంలోనికి వెళ్ళాలి. ఏం మారావు? వివాహం కాకమునుపు అలాగే ఉన్నావు, అయిన తర్వాత అలాగే ఉన్నావు. ఏం మారావు? కోడలు ఇంటి దగ్గర రాకమునుపు అలాగే ఉన్నావు, వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నావు. ఏం మారావు? స్కూల్లో కాలేజీకి వెళ్ళక మునుపు అలాగే ఉన్నావు, వెళ్ళిన తర్వాత అలాగే ఉన్నావు. ఏం మారావు? ఏది మార్పు? మారు మనసు ఏది? ఏవైనా అంటే మనం అసలైనటువంటి దాన్ని వదిలేస్తున్నాం, నేను మరలా చెప్తున్నాను, మన హృదయాలు దేవుని హత్తుకొని ఉంటే మనము చీల మండలపు లోతులోనికి వెళితే ఏ జబ్బు, ఏ తెగులు, ఏ కీడు, ఏ నష్టమో, ఏ కష్టమో, ఏ బాధ దరిదాపులో నీకు సంభవించదు. నీ దగ్గరకు రావడానికి అవి భయపడతాయి, గడగడలాడుతూ వణుకుతాయి. ఎందుకని? అమ్మా నీ హృదయము దేవునితో పెనవేసుకొని ఉంది, నీ హృదయము యేసు హృదయముతో కలిసిపోయింది, నీ హృదయములో
ప్రభువు ఉన్నాడు. నీ హృదయము దేవునికి అంకితం చేసేసావు. నువ్వు చీల మండలపు లోతులోనికి వచ్చావు. ఇది మారు మనసు అనుభవం. ఏది పేరు యేసుబాబు బీరు షాపుల దగ్గర తిరుగుతాడు. పేరు ఏ బాబు? ఆ పుట్టినప్పుడు అంటే పేరు యేసుబాబు అని పెట్టేశారట. ఆ పెట్టినోడిని తన్నాలి, పెట్టించుకున్నాను తన్నాలి. పెట్టినోడు ఎవడో తెలియదు, ఆడెవడో బుద్ధి లేకుండా పెట్టేశాడు. బాబు ఆ పేరు వద్దురా బాబు, అది మహాగణుడు, గొప్ప రక్షకుడు, ప్రేమామయుడు, సాత్వికుడు, అలాంటి దేవుడు అనబడిన పేరు నాక, నేను పనికి మాలి ఎదవనే, నాకు వద్దని చెప్పాలా? ఆడెవడు పెట్టడం, వీడు పెట్టించుకోవడము. ఎక్కడ తిరుగుతాడు వీడు? బీర్ షాపుల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర. పేరేమో పేతురు, పానపరా కొదలడు. వింటున్నారా? పేరేమో యోహాను, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఒరే నీ పేరు యేసుబాబు కాదురా. అవును, మరి మారు మనసు పొందావా? అది ఎప్పుడో పొందుకున్నాను. రక్షణ తీసుకున్నావు, అది ఎప్పుడో తీసుకున్నాను. ఇంకా ఏమి లేదు జీవితానికే. మళ్ళీ వాళ్ళ ఆయనకి బాగోపోతే, వాళ్ళ ఆవిడకి బాగోపోతే, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన వచ్చి మా దగ్గర కంప్లైంట్, మా ఆయనకి అస్సలు బాగాలేదు, ఆ పిల్లలకి అస్సలు బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఏమి లేదో, ఏ లోతు లేదు, ఏ లోతుల్లోకి రాలేదు. చీలమండలపు విషాదకరమైన వార్త నిన్న ఒకటి జరిగింది. అరుణ్ కుమార్ గారు, మీరు చర్చకొచ్చి ఒక 14 సంవత్సరాలు అవుతుందా, 13 అవుతుందా? అరుణ్ కుమార్ గారు తన భార్య, పిల్లలు, అలాగే బియోలా గారు తన భర్త, శ్రీని గారు కదా అతని పేరు, అతని పిల్లలు మంగళ వీధిలో, అవి మా అత్తయ్య గారు అద్దెకు ఉంటుందా, ఎదుర్కొంటా ఒక ఇల్లు ఉండేది. అక్కడ హెడ్ నర్స్ గారని, విశాఖపట్నంలో హెడ్ నర్స్ లతా గారు, ఆ లతా గారు ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉండేది. ముందు 2 పాస్టర్ గారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటే, ఒక పాస్టర్ గారు ఒక వ్యాసం వేశాడు, ఇంకో పాస్టర్ గారు అందులో ఒక ఆమెను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఏం చేసిందంటే, ఆమె ఎవరికి అప్పచెప్దాం ఈ సేవ అంటే ఆ 10 మందిని మనకు అప్పచెప్పింది. స్తోత్రం కలుగునుగా. అయ్యా మీరు నాకు దేవుడు చూపించారు, ఇక్కడ ఈ సంఘాన్ని నడిపించాడు అంటే, అప్పుడు ఆ సంఘాన్ని నడిపించడానికి వెళ్తూ ఉండేటప్పుడు ఆ సంఘం విడిపోగానే అప్పటి నుంచి అరుణ్ కుమార్ గారు మన దగ్గర అటాచ్ అవ్వడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడ ఉన్నారు. అక్కడికి శ్రీను, బియోలా గారు ఒక ఫ్యామిలీ వచ్చేవారు. రాత్రి ఆల్రెడీ చెప్పాను, మరొకసారి ఇది జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె పేరు బియోలా, ఆమె కూడా మన చర్చికి రావాలి. ఆమె ఇప్పుడు వాణి అంటారు కదండి. 2 పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు. ఇప్పుడైతే ఆ అబ్బాయి పెద్దోడికి దుబాయ్లో జాబ్ వచ్చింది. వాళ్ళ అల్లుడు కూడా ఖద్దర్లో ఎక్కడో పనిచేస్తున్నాడు. దేవుడు వాళ్ళ పిల్లల్ని బ్లెస్ చేశాడు. ప్రియులారా, ఆమె ఎంత పరిశుద్ధురాలో, ఎంత నీతిపరురాలో, ఎంత నిజాయితీరాలో, ఎంత నిజాయితీగా ఉంటుందో. వాళ్ళ ఆయన కూడా రక్షణ పొందాడు. కానీ ఏమి లేదు, మారు మనస్సు. అలా వినాలి జాగ్రత్తగా. ఏమి లేదండి. ఏమండి, ఈమె ప్రార్థన చేస్తుంది, అతను చేస్తాడు మారు మనసు లేని ప్రార్థన. ఈమె పరిశుద్ధంగా ఉంటుంది, అతను ఉంటాడు ఏదో క్రైస్తవుడు అనిపించుకోవడానికి అంతే. ఏదో చర్చికి వాళ్ళ ఆవిడ బలవంతం చేస్తే తప్ప. నేను ఈ విషయం చెప్పడానికి 2 విధాలుగా చింతిస్తున్నాను. ఒకటి, అతడు చనిపోయినందుకు బాధపడుతున్నాను. రెండవదిగా, అతడు మారు మనసు అనుభవంలో లేనందుకు బాధపడుతున్నాను. మారు మనసు అనుభవంలోనికి లేనందుకు. బండి ఇచ్చాడట మధురవాడలో. ఆ బండి తీసుకొని స్కూటీ మీద వస్తూ ఉంటే కృష్ణా కాలనీలో ఫుల్గా డ్రింక్ చేసి, వాళ్ళ అబ్బాయే చెప్పాడు నాకు, ఆశీష్ వాళ్ళ అబ్బాయి. నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, అయ్యగా పాస్టర్ గారండి ఫుల్ డ్రింక్ చేశాడండి, రక్షణ పొందాడు కదా, అయినా తాగుడు మానలేదండి, చర్చికి వెళ్తున్నాడు కదా, ఏదో అప్పుడే మా అమ్మ బలవంతం చేస్తే వస్తాడు అంతేనండి. అయ్యో అప్పుడు మారు మనసు పొందినప్పుడు పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వలేదా? ఇచ్చాడండి, ఏదో పేరుకు మాత్రమే. మరి పేరు కూడా మార్చారు. మా అమ్మగారి పేరు బియోలా, మా నాన్నగారి పేరు మరొకటి ఉందండి. ఏమిటి ఇలా జరిగింది? ఫుల్ డ్రింక్ చేసి వస్తూ ఎవరో గుద్దితే అదే వేరే సంగతి, ఇతనెళ్ళు గుద్దితే వేరే సంగతి. అతడే రోడ్డుకి ప్రియుల డాష్ ఇచ్చేసి స్పాట్ డెడ్ అయిపోయాడు రాత్రి కృష్ణా కాలనీలో. ఎంత విషాదకరమైనటువంటి వార్త. నిన్న నేను మన సంఘానికి రాకపోయినా మనకి తెలిసిన కుటుంబం కాబట్టి, ఒక 13 సంవత్సరాల కిందట వాళ్ళకి వాక్యం చెప్పాను కాబట్టి, వారి కోసం ప్రార్థన చేశాను కాబట్టి, వారి మంచి చెడ్డలు తెలుసు కాబట్టి నేను ఓదార్స్తూ ఉంటే, ఆమె ఓదార్చడానికి కూడా మనకి సమయం ఇవ్వట్లేదు. అంతగా గుండెలు బాదుకొని ఏడుస్తుందండి, గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ గుండెలు బాదుకొని ఏడక మునిపే నీ భర్త కొరకు 7 రోజులు ఉపవాసం ఉండొచ్చు కదా, నీ పిల్లల కొరకు 3 రోజులు ఉపవాసం
ఉపవాస ప్రార్థన చేయొచ్చు కదా, ఏమి తినకుండా యేసయ్య పాదాలు పట్టుకోవచ్చు కదా. ఇదిగో చర్చు సంఘము కట్టబడ్డది, ఇక్కడికి వచ్చి అయ్యా త్రాగుబోతున్న నా కుమారుడు, త్రాగుబోతున్న నా భర్త, తిరుగుబోతున్న నా కూతురు, తిరుగుబోతుగా తిరుగుతున్న నా కుమారుడు యొక్క మనస్సు మార్చవా, తలంపులు మార్చవా, ఆలోచనలు మార్చవా అని దేవుని సన్నిధిలో ఏడవగలిగితే మరణము నుండి తప్పిస్తాడు దేవుడు. పాతాళ వశము కాకుండా నీ భర్తను, నీ పిల్లల్ని నా దేవుడు కాపాడుతాడు. గుండెలు బాదుకుని ఏడ్చే స్థలం ఇదే, ఏడ్చే స్థలం ఇది. అలా ఆమె చేయగలిగితే దేవుడు ఆ మరణం నుండి తప్పించును. చేయలేదంటావా? ఏదో ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటారు అంతే. ఈ లోదరని చర్చికి వెళ్ళిన వాళ్ళు, బాపి చర్చికి వెళ్ళిన వాళ్ళు, అక్కడక్కడ కొన్ని డినామినేషన్లు ఉన్నాయి, వెళ్తున్నటువంటి వారు వెళ్ళావా వచ్చామా అంతే తప్ప పూర్తిగా ఆ చీల మండలపు అనుభూలో ఉండరు, పూర్తిగా ప్రభు పాదాలు పట్టుకోరు, పూర్తిగా ఏడుపు రాదు, పూర్తిగా కన్నీళ్ళు విడవరు, పూర్తిగా శరీరాన్ని నలుపుకోరు, పూర్తిగా దేవుని మీద ఆధారపడడం తగ్గించేస్తారు. బెంచీల మీద కూర్చోవడం, ప్లాస్టిక్ నవ్వు నవ్వడం, ప్రైజ్లో చెప్పడం, వెళ్ళిపోవడం అంతే వీళ్ళు బతుకలు అన్నీ. నేను ఎందుకు ఈ భారం కలిగి మాట చెప్తున్నానంటే, నీవు చీల మండలపు లోతులో ఉన్నప్పుడు నీ భర్తను కాళ్ళు పట్టుకొని ప్రభు దగ్గర నడిపించవలసిన బాధ్యత నీదే. ఎదుర్కొంటా ఏంటి, నేను వెళ్తున్నప్పుడు నిజంగా ఆమెను ఆదరించలేకపోతున్నాను, నేను ఓదార్చలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడే వెళ్తాను అని వచ్చేసిన వ్యక్తి ఇక వెళ్ళిపోయాడు అని ఏడుస్తుంది. ఇప్పుడే వెళ్తాను, ఇంటికి త్వరగా వస్తానని వెళ్ళాడట. పాస్టర్ గారు చర్చి కట్టుకుంటున్నారు, వెలప చేయాలని అంటే ఖచ్చితంగా చేద్దాం అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, నేనేమంటున్నానంటే, ఒక పరిశుద్ధుడు, ఒక నీతిపరుడు, ఒక యథార్థపరుడు, ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తి చచ్చిపోతే సంతోషముగా మనం సమాధి చేయొచ్చు, నవ్వుతూ మంచి మంచి పాటలు పాడొచ్చు. త్రాగుతూ చనిపోతే, తిరుగుతూ చనిపోతే, లోకంలో భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు బానిస చనిపోతే, అక్రమముగా, అన్యాయముగా, వ్యభిచారిగా చనిపోతే పరలోక రాజ్యంలో ఉంటాడని గ్యారంటీ మనము. ఏ అనుభవం లేదు. చీల మండలపు ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మార్చుకుంటావు? నీ పిల్లల్ని ఎప్పుడు మార్చుకుంటావు? నువ్వెప్పుడు మారుతావు? నీ భర్తని ఎప్పుడు మార్చుకుంటావు? నువ్వెప్పుడు మారుతావు? బైబిల్ కనబడకపోతే, చిన్నదైపోతే పెద్ద బైబిల్ మార్చేస్తాం. చిన్న ఇల్లు సరిపోకపోతే పెద్ద ఇల్లు కొట్టుకుంటాం. ఈ బట్టలు సరిగ్గా లేవంటే మరొక డ్రెస్ మార్చేస్తాం. వేసుకున్న కళ్ళజోడు, పెట్టుకున్న పెన్ను, వేసుకున్న చెప్పులు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఏదైనా మార్చేస్తావు. కానీ పూర్తిగా నీవు ఇంకా చీల మండలపు అనుభవంలోనికి వస్తేనే తప్ప నువ్వు దేవుని చేత దీవించబడలేవు అంతే. స్తోత్రం కలుగునగాక. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, చీల మండలపు లోతు అంటే అర్థం ఏమిటి తెలియదు? మారు మనసు. చెప్పండి గట్టిగా, మారు మనస్సు. ఈ మారు మనస్సు ఉంటేనేనండి ప్రభువు మనల్ని ఇష్టపడతాడు. లోకస్తులు మారరు, కానీ మనం మారాలి. ఆమేన్. మన ఓట్ల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అమ్మా ఓటు ఎవరికి వేసినా బీజేపీ వాళ్ళకి వెళ్ళిపోతుందట. మరి ఎవరికి వేసినా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకేం చేస్తాం మనం? ఆ బాక్సులు పట్టుకొని మణిపూర్లో కింద బాధేస్తున్నారు. మధ్యప్రదేశ్లో వేసిన ఓట్లు మిషన్లు ఉంటాయి కదా, మిషన్లన్నీ కూడా లారీల మీద తీసుకెళ్ళిపోతున్నారు. దౌర్జన్యం, అక్రమం, అన్యాయం. వాళ్ళు ఎలాగ మారరు? ఒక సండే స్కూల్ పిల్ల సండే స్కూల్ చెప్తూ ఉంటే కమలపు బీజేపీ ఆ కండువాలని వేసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం, మత మార్పిడి ఎందుకు చేస్తున్నామని బెదిరిస్తున్నారు ఆ పాపనే. దౌర్జన్యం, మూర్ఖత్వం. వాళ్ళు ఎలాగ మారరు? కానీ మనం ఏ రూట్లో మారాలో తెలుసా? మనము పూర్తిగా మారగలిగితే మన భీమిలి పట్టణాన్ని మార్చుకోగలం. నీ ఇంటి పక్క ఆమె నిన్ను చూసి మారిపోద్ది. మార్పులేని నీ తల్లి నిన్ను చూసి మారుతుంది. మారలేని నీ తల్లి నిన్ను చూసి మారుతుంది. ఒక అన్యుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ఆవిడ చర్చకు వస్తుంది, ఆయన ఏనాడు రాడు. ఆయన ఏమన్నా చెప్తాడు, స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా? నేను ఎప్పుడో మారుదునండి, మా ఆవిడ వల్లే మారలేదండి అన్నాడు. షాకింగ్ న్యూస్. నేను ఎప్పుడో మారిపోయానండి, మారిపోతును. ఈ పాటికల్లా చర్చిలో ఉందును, పాటలు నేర్చుకుందును, వాక్య విందును. మరి ఏం బాబు ఏంటి ప్రాబ్లం అంటే, మా ఆవిడ ప్రవర్తన బాగాలేదండి అన్నాడు. మా ఆవిడ నోరు విప్పితే అబద్ధాలండి, మా ఆవిడ చాడీలండి. ఏమండి మా ఆవిడ అరుస్తుందండి ఇంట్లో, అడవిలో దున్నపోతు కూడా సరిపోదండి అంటున్నాడు. మా ఆవిడ కరెక్ట్గా ఉంటే నేను ఎప్పుడో మారిపోతాను అంటున్నాడు అతను. వింటున్నారండి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇంకా ఏ అనుభవంలోకి రాలేదామే?
చర్చిలో ఉంది, వాక్యం వింటుంది, ఆరాధనకు వస్తుంది, వాక్యం చదువుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చీల మండలపు లోతు లేదు, చీల మండలపు అనుభవం లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. అపోస్తుల కార్యాలు 38వ అధ్యాయము 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. చీల మండలపు లోతు గలవారు ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. తీసినప్పుడు చదవండి. పాస్టర్ పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మ తర్వాత మాట. చెప్పాను, మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందుడని వారికి చెప్పగా అతని వాక్యము వినిన వారందరూ ఆ దినమందు ఇంచుమించు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, పెన్నించుకుని, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది 3,000 మంది చేర్చబడి. చప్పట్లు కొడదాం మా చేతులు ఉన్నటువంటి వారందరూ కూడా. ఎన్ని వేల మంది అట? పేతురు గారు వాక్యం చెప్పగానే వాళ్ళందరూ ఎలా మారు మనసు పొందారట? వాక్యము వారిని మారు మనసు పొందేటట్లుగా చేసింది. ఒకరో ఇద్దరు కాదు, 10 మంది 20 మంది కాదు, 1000 1500 2000 కాదు, 3,000 మంది. ఎంతమంది? వీళ్ళందరూ కూడా మారు మనస్సు పొందిన బిడ్డలు. ఎవరు చెప్పండి? వీళ్ళు అందరూ చెప్పాలి. ఎవరు వీళ్ళు? మారు మనస్సు పొందిన బిడ్డలు. అంటే చీల మండలపు లోతులోకి వచ్చారనమాట. చీల మండలపు లోతులోకి వచ్చారు. ఆమేన్. చీల మండలపు లోతులో ఉన్నారు, మారు మనస్సు అనుభవంలోకి వచ్చారు. చేసిన పాపాన్ని అన్నరు చెయ్యరు, చేసిన తప్పు మరలా చెయ్యరు, ఆడిన అబద్ధం మరలా ఆడరు. ఇక లోకముతో పని లేదు, లోకస్తులతో పని లేదు, పాపముతో పని లేదు, పండగలతో పని లేదు, ఇరుగు పొరుగు వారితో పని లేదు, చీకటితో పని లేదు, బయట వాతావరణంతో వీళ్ళకి పని లేదు. వీళ్ళ పని అంతా యేసయ్యతోనే పని. మారు మనసు పొందారు. ఏ మనసు అంటే చీల మండలపు లోతులోనికి వచ్చారు. ఒకరు ఇద్దరు కాదండి, 3,000 మంది ఆ దినమందు చేర్చబడ్డారట. హలో నా ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము వింటున్నటువంటి నీవు ఇంకా చీల మండలపు లోతులో ఉండగలిగితే, పూర్తిగా నీ మనస్సు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు అన్నీ యేసు నామములో మారగలిగితే నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. నీ జాతకాన్ని మార్చేస్తాడు, నీ తలరాతను మార్చేస్తాడు. నేను ఎందుకు పనికిరాని దాన్ని, భర్త లేని దాన్ని, అర్హత లేని దాన్ని, పనికిమాల దాన్ని, అయోగ్యురాలు దాన్ని, పురుగు వంటి దాన్ని, పురుగు వంటోడిని, డస్ట్ని, ప్రభు హోప్లెస్, నాయన సెన్స్లెస్, జ్ఞానం లేని వాడిని, నిరీక్ష లేని వాడిని అనుకుంటున్నావేమో. అలా అనుకున్నటువంటి నిన్ను పైకెత్తుతాడు. ఆ అధికారులతో, ప్రధానులతో నిన్ను కూర్చుండి పెడతాడు నా దేవుడు. ఏమి లేదు, సింపుల్. చీల మండలపు లోతులోనికి రావడమే, చీల మండలపు లోతులోనికి రావడమే. అలా రాగలిగితే స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పూర్వకాల దినాలలో సినిమాలు ప్రియులారా, సీరియల్ మనుషులు పాడు చేసేవి, ఇప్పుడు కూడా అవి పాడు చేస్తున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మనిషిని అపవిత్రపరుస్తుంది, అన్యాయంగా నడిపిస్తుంది, రాంగ్ రూట్లో పెడుతుంది. వాడకూడదు అనుకుంటావు కానీ వాడేస్తావు, చూడకూడదు అనుకుంటావు కానీ చూసేస్తావు, మాట్లాడకూడదు అనుకుంటావు కానీ మాట్లాడతావు, వినకూడదు అనుకుంటావు కానీ చెత్తంతా వింటావు, వెళ్ళకూడదు అనుకుంటావు కానీ వెళ్ళిపోతావు. నీ మనస్సును ప్రియుల మారిపోయిన నీ మనస్సు, పరిశుద్ధంగా ఉన్న నీ మనస్సు, నీతిగా ఉన్న నీ మనస్సు, నిజాయితీగా ఉన్న నీ మనస్సు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ పాడు చేస్తుంది. నిన్ను యు ఆర్ కంప్లీట్లీ కరప్టింగ్, డిస్ట్రాయింగ్ బై ద ఐఫోన్ ఆర్ అదర్ ఫోన్. ఐఫోన్ ద్వారా, ఇతర ఫోన్ల ద్వారా ఏం చేస్తున్నాడు మనిషి? పూర్తిగా అపవాది ఉచ్చులో పడిపోతూ ఉన్నాడు, చీకట్లో పడిపోతూ ఉన్నాడు, మారు మనసు అనుభవం లేక నాశనం అయిపోతూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు 2 చేతులు చాపి మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చేతుల పైకి స్తోత్రం చెబుదామా? సేవకుడు ఎలా ఉంటే సంఘం అలా ఉండాలనుకుంటాడు సేవకుడు. నేను రక్షణ ఇచ్చిన పిల్ల ఇలా పాడైపోవడం ఇష్టం కాదు, ఏ పాస్టర్ గారికి కూడా ఉండదు.
నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళు, నేను వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళు నాకంటే బాగుండాలని ప్రార్థన చేస్తాం. నాకులాంటి ప్రార్థన చేస్తాడు, నాలాంటి దైవజనుడు నేను ప్రార్థన చేస్తాను. చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేయరు, పట్టించుకోరు. పైకి మాత్రమే అంతా భక్తి, మిగతాది ఏది కనబడదు. మారు మనసు లేని జీవితం. వింటున్నారా జాగ్రత్తగా? అలాంటిది దైవజనుడు బాగుంటే దైవజనుడి కంటే కింద ఉన్నటువంటి వారు దీవించబడాలని కోరుకుంటాడు. ఒక ఆమె ఒక సంఘంలో బయటకు వచ్చి, అయ్యా నేను ఖాళీగా ఉంటున్నాను ఇంటి దగ్గర, దయచేసి నన్ను అభిషేకించి సువార్తకు పంపించానని వచ్చింది. సంఘంలో పైకి లేచింది. దైవజనుడు ఆమెని, అయితే ఒక పని చేస్తానమ్మా, నీ కోసం నేను ప్రార్థన చేస్తానని చేసి ఒక 3 రోజులు, ఎన్ని రోజులమ్మా? 3 రోజులు ఉపవాసం ఉండు, నీతో పాటు నేను ఉంటానని చెప్పాడు. పాస్టర్ గారు ఉపవాసం ఉన్నాడు, బలిపీఠం మీద ఏం తినకుండా. ఆమె కూడా ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తుంది. అప్పుడు 3వ రోజున ఆ అందరి పక్షమందు దైవజనుల సమక్షంలో, సంఘం సమక్షంలో ఆమెను అభిషేకించి బయటికి పంపించాడు. ఎప్పుడైతే దైవజనుడు ఆమె కోసం ప్రార్థన చేశాడో, మరి ఖాళీగా ఉంటుంది కదా, భర్త లేడు, పిల్లలు మనవలు మనవరాలు ఎవరు లేరు, ప్రభు ఏదో పని చేయాలంటే దేవుడు ఆమెకు ప్రత్యక్షపరిచాడు. సువార్త చెప్పడానికి వెళ్ళాలని నిర్ణయించుకుని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానాన్ని దైవజనుడు సంఘం సమక్షంలో ఆమెను అభిషేకించాడు. అభిషేకించి వెళ్తూ ఉంటే ఆమె అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అనేక మంది ఆమెను పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటున్నారు. 100-200 కానుక పెడుతున్నారు. అయ్యా అమ్మ ఇదిగో ఈ ఒక 100 రూపాయలు నువ్వు తీసుకో, 100 రూపాయలు పాస్టర్ గారికి ఇవ్వని చెప్తున్నారు. ఎక్కడమ్మా మీ చర్చి, ఎక్కడమ్మా మీ పాస్టర్ గారు అంటే అందరికీ చెప్తుంది. మళ్ళీ పాస్టర్ గారు పలానా దిక్కులు ఉంటాడండి. చాలామందిని ప్రభు దగ్గర నడిపించింది. అయ్యా ఇదిగో అయ్యో నేను కష్టపడ్డాను, నేను బయటికి వెళ్తున్నప్పుడు నా పనిని గుర్తిరిగి దేవుడు ఏం చేశాడంటే ఆమెను చాలా వరాలు ఇచ్చాడండి. ఇంకా ఎలాంటి వరాలు అంటే, ఎవరి కోసం ప్రార్థన చేసినా అక్కడ కార్యం జరుగుతుంది. అప్పుల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంట, అంతా నా వల్ల జరిగిందని ముందు కనబట్టలేదు. అమ్మా నేను ఒక చిన్న పాత్రనే, పదండి అదిగో దైవజనుడు ఉన్నాడని చెప్పేసి సంఘంలో యాడ్ చేస్తూ, ఆమె ఏమో ఆత్మ రక్షించడం, దైవజనుడు ఏమో ఆత్మను వాక్యం ద్వారా బలపరిచి పరలోకం నడిపిస్తాడు. ఇలా వాడబడుతూ ఉండే చర్చిలో అందరూ కూడా, అబ్బాయి ఎంత చక్కగా, నిజంగా మేము ఉన్నాం కానీ 20 సంవత్సరాలు బట్టి ఒకరిని తీసుకురాలేదు, 30 సంవత్సరాలు బట్టి ఉన్నాం ముగ్గురిని తీసుకురాలేదు, 40 సంవత్సరాలు బట్టి ఉన్నాం కానీ అసలు మా వల్ల సంఘానికి ఉపయోగం లేదు, ఏ రకంగా ఉపయోగం లేదు అని ఆమెను బట్టి అందరూ గర్విస్తూ ఉంటే, ఎందుకో కానీ ప్రియులారా కొంచెం ఆమెను దీవించిన తర్వాత బోరు కొడుతుందని. ఏం కొడుతుందట? బోరు. ఏ బోరు? వాటర్ బోరు కాదు. ఏ బోరు? టైం పాస్ అవ్వట్లేదట. ఏమవ్వట్లేదు బాబు? టైం పాస్ అవ్వట్లేదట. ఒక చక్కటి మాట ఉంది, కాలము కెరటం మరలా తిరిగి దినములు చెడ్డవు కనుక సమయమును పోనివ్వక సమయాన్ని పోనివ్వకూడదు. చాలా టైమ్ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో సమయం చాలా ప్రాముఖ్యమైనది. టైం పాస్ అవ్వట్లేదని, ఏమీ తోచట్లేదని, 6-7 అంటే ఇంకా సమయం మిగిలిపోతుంది. మిగిలిపోయిన సమయంలో ఏం చేయాలి? ఇంకో కొంచెం పని ఎక్కువ చేయొచ్చు కదా. పెద్ద టీవీ కొన్నదట. ఏ టీవీ? ఆ ఇంట్లో సగ భాగానిగా టీవీ సరిపోయింది. ప్రియులారా, ఎవరు చెప్పకుండానే దేవుని సేవ చేసేది, ఎవరు చెప్పకుండానే పరిచర్య చేసేది. దేవుని అభిషేకం ఆమె మీద ఉంది, దేవుని కృప ఆమె మీద ఉంది. ఆమె తినగా ఖర్చు పెట్టుకోక ఇంకా మిగిలేది. సంఘంలో ఒక మంచి విలువ ఉంది, సమాజంలో మంచి విలువ ఉంది. ఒక మారు మనసు అనుభవం కలిగిన ఆమెగా ఉంటూ చీలమండలపు లోతుని కలిగి అనేక మందిని ఆ లోతులోనికి నడిపించిన ఆమె టీవీకి అతుక్కుపోయింది. సీరియల్ వెంబడి సీరియల్, సినిమా వెంబడి సినిమా. కొత్త టీవీ కాదా? డిష్ ఏమో కొత్తది, టీవీ ఏమో కొత్తది, వైర్ ఏమో కొత్తది, రిమోట్ ఏమో కొత్తది. అరిగిపోయేటట్టు ఆ రిమోట్ని వెనక ముందు నొక్కుతూ చూస్తే ఆ తర్వాత ప్రియుల కొంతకాలానికి మరలా చాలామంది, ఏమండి పలానా మీ చర్చి నుంచి వచ్చేది కదా, ఏమి రావడం అనేసింది అని అడగడం మొదలెట్టారు పాస్టర్ గారిని. ఉండమ్మా నేను అడుగుతానని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఆ అమ్మని పిలిచి, ఏవమ్మా నీ సమర్పణ ఏమైపోయింది, నీ తీర్మానం ఏమైపోయింది, చాలామంది అడుగుతున్నారు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మానేసావట అంటే, అయ్యగారండి ఖాళీ ఉండట్లేదండి అన్నదట. ఏముండట్లేదు చెప్పండి? సాకులు ఖాళీ ఉండట్లేదండి అన్నాడట. అమ్మా ఖాళీ ఉండేటప్పుడు అలా ఓడబడ్డావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఖాళీ ఉండట్లేదు అయ్యగారు అని మాట్లాడిందట. సరే అమ్మా అందరూ బాధపడుతున్నారు, వెళ్ళండి, అది మంచి పని కాదని చెప్పి వెళ్తూ ఉంటే, మన వినండి,
జాగ్రత్తగా మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. మునుపున్న మారు మనస్సు, మునుపున్న ప్రార్థనా జీవితం, మునుపున్న శక్తి, మునుపున్న భక్తి, మునుపున్న యథార్థత, మునుపున్న ఆ ప్రార్థన నడిపింపు ఇప్పుడు ఈమెలో పూర్తిగా చచ్చిపోయింది. హలో, పూర్తిగా చచ్చిపోయింది. ఇన్నాళ్ళ ఆమె ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు దయ్యాల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు గిలగల్లాడి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అమ్మా కొంచెం కూడా ఫలితం లేదట. అంటే ఏమైందో తెలుసా? పూర్తిగా మరలా లోకాపు ఆశలోనికి వెళ్ళిపోయింది. అంటే మానేసిన సీరియల్ మళ్ళీ అలవాటు చేసుకుంది, మానేసిన సినిమాలు మరలా. చెప్పండి అమ్మ అందరూను అలవాటు. ఆ మాట అనండి, మానేసిన సినిమాలను అనండి, మానేసిన సీరియల్ని, మానేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లని, మానేసిన ప్రోగ్రాంలని. చెప్పండి, మానేసిన అబద్ధాలను, మానేసిన పాపాన్ని, మానేసిన సిగరెట్ని, మానేసిన బూతుల్ని. అది చెప్పట్లేదు. ఆగిపోయి చూసారా? అంటే ఆ పాయింట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చెప్పట్లేదు. నాకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానేసిన అబద్ధాలను అందరూ చెప్పండి, మానేసిన బూతుల్ని, మానేసిన అప్పుల్ని, మానేసిన పప్పుని, మానేసిన భయంకరమైనటువంటి చెడు అలవాటు ఏమైపోయింది చెప్పండి పూర్తిగా. అప్పుడు దేవుడు చెయ్యి విడిచేశాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెయ్యి వదిలేశాడు. వదిలేసిన పూర్తిగా సంఘములో విలువ లేదు, సమాజంలో విలువ లేదు. ఆమె తీర్మానాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. చీలమండలపు లోతులో కూడా లేదు ఆమె. చీలమండలపు లోతు నుంచి అవుట్ ఆఫ్ చర్చ్ అనమాట, అవుట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అవుట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బయట ఉంది, బయటే ఉంది. కొంచెం కూడా ఆ చీలమండలపు లోతులోనికి వచ్చి ఉందామనేటువంటి జ్ఞానము ఆమె లేదు. దైవజనుడు హెచ్చరిస్తున్నాడు, అందరూ అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నా ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము చీలమండలపు లోతులో ఉండేటప్పుడు మరలా బయటికి వెళ్ళకూడదు, మరలా వాటి వైపు తిరగకూడదు. స్తోత్రం. ఎవరో ఒకరి ద్వారా నువ్వు స్వార్థ ఆలకించావు, ఎవరో ఒకరు వాక్యం నిన్ను పట్టుకుంది, ఎవరో ఒకరు నీతో బలపరిచారు, ఎవరో ఒకరు నీకు చెప్పడం బట్టి ఈ స్థలానికి వచ్చావు, ఎవరో ఒకరు నిన్ను బలపరిచారు. ఆ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, స్వార్థ ద్వారా దేవుడు నిన్ను చీలమండలపు లోతులో పెట్టాడు. అయితే ఈ లోతులో ఉండాలి. మారు మనస్సు అనుభవం కలిగిన లోతులో ఉంటే నువ్వు దీవించబడతావు. ఎన్ని వేల మంది అంట? 3,000 మంది. ఎంతమంది? మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 12:41. ఒకసారి చదువుదామా ఇక్కడ ఏం జరిగిందో? 12వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చదువుదామా. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున దేవునికి స్తోత్రం కలుగునుగాక. నినివేలో ఎంతమంది ఉన్నారు? ప్రశ్న. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, చిన్నవాళ్ళు, పిల్లలు, నల్లలు, తెల్లలు అందరూ వినాలి. నినివేలో ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్. అలాగుండి. ఇంకెంతమంది? ఒకరు చెప్పారు. 10,000 మందా? 20,000 మందా? ఎప్పుడు పాస్గా చెప్పలేదు. ఎన్నిసార్లు చెప్పినా బొరకెక్కదు. ఆ గేటు దాటిగానే మన కాది ప్రసంగం. యేసు నామములో దైవజనుడు నిలబడితే అందరికీ సంబంధించింది వాక్యం. కుడి చెవులోంచి వెళ్ళి ఈ ముక్కులోంచి వెళ్ళి ప్రైజ్ లార్డ్. ఒక ఆయన అంట ముగ్గురు భోజనం చెప్పాడట. ఎంతమందికి? అన్నీ వండాడట. మీ ముగ్గురు భోజనం రండి అని చెప్పి అన్నీ వండిన తర్వాత తినమన్నాడట. అందులో ఒకడికి అంగడే లేదు, ఇద్దరికి మింగడే లేదు. ఒకడికి అంట
నాలుక లేదట, ఇద్దరికేమో మింగడానికి. మరి ఎవరు వండుకు పెడతాడు ఈ పదార్థాలన్నీ కూడా? ఆ ముగ్గురు చుట్టాల కొరకు అలా వండిపెట్టి చేస్తే తినడానికి అవ్వలేదన్నమాట. మంచి ఆత్మీయ ఆహారం మీ కొరకు దైవజనుడు మీ ఎదుర్కొంటా పెట్టేటప్పుడు మీరు తినకపోతే తప్పు. ఎవరిని వడ్డించిన వాడిది కాదు, తీసుకున్న వారిదే తప్పు. వింటున్నారా? ఒక మంచి ఆహారం దైవజనుడు ఆదివారం నాడు, శనివారం నాడు, శుక్రవారం మీకు ఇస్తున్నప్పుడు ఆహారం తినవలసిన బాధ్యత మీది, ఆ ఆహారం రుచి చూడవలసిన బాధ్యత మీది. ఆ ఆహారం తింటే ఆ జీవాహారం నిన్ను బ్రతికిస్తుంది. నాకు అంగడే లేదండి, నాకు మింగడే లేదండి, నాకు చెవులు పని చేయట్లేదండి, నాకు ముక్కు పని చేయట్లేదండి అంటే వాటి వలన నీకు ఉపయోగం ఏమీ. ఎంతమంది ఉన్నారు? 1,20,000